క్యాప్టెన్సే ఇక్కడ, అందరూ వైస్ క్యాప్టెన్సే, అందరూ క్యాప్టెన్సే. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్ ఓవర్. ఈ వర్షంలో కూడా మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. అండ్ సారీ ఫర్ ద డిలే. ఒక్కొక్కరుగా వస్తున్నారు. శ్రీకాంత్ గారు ఫ్లైట్ డిలే అయింది తిరుపతి నుంచి, అందుకనే లేట్ అయింది, లేకపోతే కూడా స్టార్టెడ్. బట్ ఈ ట్రాఫిక్లో, ఈ రైన్స్లో కూడా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో స్టార్ట్ చేశాను, ఆయన వచ్చేసినట్టున్నారు. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. కరెక్ట్, ఇప్పుడే చెప్తా ఉన్నా. సో ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఫస్ట్ టైం మెల్బోర్న్లో లాస్ట్ టైం ఆడాం. మెల్బోర్న్లో ఫిబ్రవరి మంత్లో ఆడాం. సో అప్పుడే సాయి చెప్తా ఉన్నాడు, ఇది సీజన్ 2 చేయాలి, ఏదో వన్ ఆఫ్ ది మ్యాచెస్ లాగా కాకుండా, ఒక మ్యాచ్కి ఏదో వెళ్ళి వచ్చాము అనేది కాకుండా మళ్ళీ చేయాలి, ఫర్ ఎవర్ ఇలాగా అది కంటిన్యూ అవ్వాలి ఇది అని అప్పుడు అన్నాడు. అదే మాట నిలబెట్టుకుని మళ్ళీ గుడ్ సాయి దట్ యువర్ డూయింగ్ ఇట్ అగైన్ ఇన్ నవంబర్. అండ్ ఫస్ట్ టైం మంచి సక్సెస్ అయింది. ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈసారి అక్కడ చేసి నెక్స్ట్ టైం సిడ్నీ, వేరే ప్లేసెస్ చెప్తున్నాడు. సో హోప్ఫుల్లీ విల్ డూ ఇట్. అండ్ సో మళ్ళీ ఆస్ట్రేలియా రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అదే కాకుండా ఈసారి మ్యాచ్ నవంబర్ 15th మీట్ అండ్ గ్రీట్ అండ్ నవంబర్ 16th మ్యాచ్. సో దానికి మళ్ళీ లాస్ట్ టైం ఎలాగైతే రాయల్ చిల్డ్రన్స్ మెల్బోర్న్ హాస్పిటల్ కోసం చారిటీ కోసం ఆడాము, ఈసారి కూడా వాళ్ళతోనే టైప్ అయ్యి మళ్ళీ ఆడుతున్నాం. సో వాట్ ఎవర్ ద డొనేషన్స్ ఆర్ చారిటీ వీఆర్ డూయింగ్, వీఆర్ గోయిన్ టు డూ ఇట్ ఫర్ ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇన్ మెల్బోర్న్. అండ్ లాస్ట్ టైం టీం కూడా అక్కడ చాలా లైట్ తీసుకున్నారు మమ్మల్ని. ఏంటంటే ఛాలెంజ్ చేశారు, మిమ్మల్ని అవుట్ చేస్తాం, వీళ్ళని అవుట్ చేస్తాం, మేమే గెలుస్తామని. So and thanks to Taman and Ashwin for that wonderful innings both of them played, and we won that match. And ఇంతవరకు మేము US, South Africa, UAE, Dubai, USలో 2 times, ఇప్పుడు ఆస్ట్రేలియా, అన్ని చోట్ల ఆడాం. ఎక్కడా కూడా ఓడిపోలేదు. ప్రతిసారి ప్రతి మ్యాచ్ గెలుస్తూనే ఉన్నాం. సో హోప్ఫుల్లీ విల్ కాంకర్ ఆస్ట్రేలియా అగైన్ దిస్ ఇయర్. అండ్ ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే నవంబర్ 16th మ్యాచ్, అదే రోజు మా స్టార్ ప్లేయర్ బర్త్డే కూడా. సో తమన్ బర్త్డే అవ్వడం అండ్ తనకి అన్నిటికంటే ఇష్టమైన క్రికెట్ అదే రోజు ఆస్ట్రేలియాలో ఆడడం. సో హోప్ఫుల్లీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే అండ్ లిఫ్టింగ్ ద కప్ యాజ్ వెల్. సో హ్యాపీ దట్ వి డూయింగ్ ఇట్. సో ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రం, ఈరోజు జస్ట్ ఒక అనౌన్స్మెంట్, ఇలా నా పలానా డేట్లో చేయబోతున్నాం అని. సో ముందు హీస్ ప్లాన్ సమ్ ఆర్ ఫ్యూ ఈవెంట్స్ అండ్ ఆల్. సో నవంబర్ కాబట్టి we still have a lot of time, and maybe October, like that, September, October sometime like that, మెయిన్ కర్టన్ రైజర్ ఈవెంట్ అది కూడా ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీ అందరూ మళ్ళీ తప్పకుండా రావాలి. అండ్ ఆఫ్కోర్స్ మా టీసీఏ ఎప్పుడు ఇలాంటి చారిటీ మ్యాచెస్కి కానీ ఇలాంటికి ఎప్పుడు ముందుంటుంది కాబట్టి మా టీసీఏకి, ఈ సీసీఏకి మీ అందరి సపోర్ట్ కూడా అంతే ముఖ్యం. సో లెట్స్ మేక్ దిస్ season 2 even a bigger